హాయ్ అందరూ నమస్తే. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అరెస్టులు ఎక్కువయ్యాయి, కేసులు ఎక్కువయ్యాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. కరెక్టే. ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? దేని గురించి అరెస్టులు చేస్తున్నారు? ఏమైనా ఐడియా ఉందా కొంచెం మీకన్నా? చూస్తలేరా? పవన్ కళ్యాణ్ తిట్టాడు, మేము తిడితే ఏంటి అని చెప్పి అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎవరిని తిట్టాడు? ఎప్పుడు తిట్టాడు? 2022 పవన్ కళ్యాణ్ తిట్టడం జరిగింది. 2022కి ముందు పోసాని కానీ, బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ, శ్రీరెడ్డి కానీ, పేర్ని నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇంకొక ఎమ్మెల్యే పిచ్చుకుక్క పీకండి పిచ్చుకుక్క అని చెప్పేసాను. ఇవన్నీ వాళ్ళు ఎలా తిట్టారు? పవన్ కళ్యాణ్ ఒక్కడిని తిట్టుంటే సరే, ఏదో పవన్ కళ్యాణ్ తల్లి దగ్గర నుంచి వాళ్ళ పిల్లల్లాగా తిట్టారు కదా. తిట్టలేదా? ఎంత గలీజుగా తిట్టారు. ఇంటికి వచ్చి చెప్పాలి, రేపులు చేస్తాం, నీ పిల్ల ఇంకోళ్ళతో పడుకొని కన్నది పిల్లల్ని, నీకు పుట్టలేంటి అని చెప్పి పోసాను అనలేదా? ఇవన్నీ ఎవరని ఎలా అన్నారు? ఈరోజు వచ్చి నీతులు చెప్తున్నారని నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు, ఎలా ఒక పద్ధతిగా. పవన్ కళ్యాణ్ తిట్టు అంటే పవన్ కళ్యాణ్ తిట్టు. పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళు ఏం చేశారా? పోనీ నువ్వు తిట్టే పద్ధతి ఎట్లా? జాతి దగ్గర నుంచి అన్నీ తిడుతున్నాయి, క్యాస్ట్ గీస్ట్ అన్నీ కలిసి పెడుతున్నావు కదా. నీ పవన్ కళ్యాణ్ నచ్చకపోతే పవన్ కళ్యాణ్ మాత్రమే అనాలా. మతాన్ని తిట్టడం, కులాన్ని తిట్టడం కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారు? అదే చేస్తారు. నోరు ఉంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవడు ఊరుకోడు. పవన్ కళ్యాణ్ బూతులు తిట్లా, మా అంటే చెప్పుతో కొడతా అన్నాడు, కర్రలా రాడ్లా చూసుకుందారా అన్నాడు, నా కొడగలరా అన్నాడు. అంతేగా. మీ అమ్మని తిట్టాడా? మీ అక్కల్ని తిట్టాడా? మీ ఇంట్లో వాళ్ళని తిట్టాడా? మీ దేవుని తిట్టాడా? మీ కులాన్ని తిట్టాడా? మీ మతాన్ని తిట్టాడా? మీ వాళ్ళు ఎవరిని తిట్టలేదు కదా. మీ మతాల మీదకి, మీ కులాల మీదకి ఎవరు రాలేదు కదా. మరి మీరు ఎందుకు పోతున్నారు? అందరికీ తెగ గింజుకుంటారే. పవన్ కళ్యాణ్ ఒక క్రిస్టియన్ అని తిట్టాడా? నీది క్రిస్టియన్ అని చెప్పి తిట్టాడా? పోనీ ఒక ముస్లిం తిట్టాడా? నువ్వు ముస్లిం అని తిట్టాడా పవన్ కళ్యాణ్? ఆయన ఏమన్నాడు? ఆయన సనాతనం ఆయన నచ్చింది ఆయన చేసుకుంటున్నా అంతే. అంతకుమించి అంటే సనాతనం తిట్టొద్దు అని చెప్పి అన్నాడు. వాళ్ళ వాటికి అందరిని ఏకం చేసుకున్నాడు. దాన్ని తప్పింది. వాళ్ళ మతాన్ని వాళ్ళ కులాన్ని ఏకం చేసుకున్నాడు అంతే. దానికి క్రిస్టియన్స్ అంతా తెగ ఫీల్ అయిపోయి, ముస్లిమ్స్ అంతా తెగ ఫీల్ అయిపోయి, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ అండ చూసుకొని, ఆ పార్టీ అండ చూసుకొని మీరు రచ్చరచ్చ చేసి చెందారు. అందుకే మీకు ఇప్పుడు గతి పట్టింది. అప్పుడు మీరు మంచిగా ఇప్పుడు మంచిగా ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది క్రిస్టియన్స్ బాగానే ఉన్నారు. అదే కూటమి ప్రభుత్వాలు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, లేరా? మరి వాళ్ళే నొప్పి మీకు ఎట్లా వస్తుంది? మరి ప్రతిదానికి క్రిస్టియన్స్ అన్నాడు అని క్రిస్టియన్స్ వచ్చి పండుగుతున్నారు. అసలు దాంట్లో మీరు వచ్చే క్రిస్టియన్స్ మొత్తం నిజమైన క్రిస్టియన్సేనా? పార్టీకి పనిచేసే క్రిస్టియన్స్ వాళ్ళు. నిజమైన క్రిస్టియన్స్, వాళ్ళకి మనోభావాలు దెబ్బతినే క్రిస్టియన్స్ అయితే కాదు. పార్టీకి సంబంధించిన క్రిస్టియన్స్ వీళ్ళు నాకు తెలుసు. ముస్లిమ్స్ అయినా కూడా అంతే. నిజంగా ముస్లిం మనోభావాలు దెబ్బతిని వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు, పార్టీకి సంబంధించిన వాళ్ళు. పార్టీ కోసం ఉన్న ముస్లిమ్స్ వాడు. ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? గింజుకుంటున్నారే అని అమ్మ రాష్ట్రాల్లో. ఎవరిదైనా రక్తమే కదా, ఎవడైనా మనిషే కదా. ఆలోచించండి. ఇప్పుడు నన్ను తిట్టుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. నాకు వచ్చిన ఆలోచన నేను చెప్పిన, మీరు కూడా ఆలోచించాలి కదా. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ ఇంట్లో వాళ్ళనంటే కూడా మీకు ఎంత నొప్పి వచ్చిందో, అక్కింట్లో వాళ్ళని కూడా అంటే వాళ్ళకి ఎంత ఉంటుంది. ఆయన అధికారులు మరి చూపించుకుంటాడు, బరాబర్ చూపిస్తాడు. చట్ట హరిశ్చంద్ర ప్రసాద్ మన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, అర్థమైందా? కానీ ఒక ముసుగులో ఉండి మతాన్ని, కులాన్ని అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దమ్ము ధైర్యం ఉంటే పార్టీ పరంగా పార్టీ మాట్లాడాలి, మనిషి పరంగా మనిషి మాట్లాడాలి. అంతే తప్ప ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఒకదానికి అంటగట్టేసి ఆయన సనాధర్మానికి కావాలనుకుంటూ పోయిండు, వాళ్ళే సెట్ చేసుకున్నాడు అంతే. క్రిస్టియన్స్లో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, ముస్లిమ్స్లో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇది అర్థం చేసుకోండి. జై హింద్.